హలో హలో హాయ్ డియర్స్. చూడండి ఫ్రెండ్స్, యూఎస్లో నెక్స్ట్ వీక్ థర్స్డే అనమాట థ్యాంక్స్ గివింగ్ డే. సో పాప థ్యాంక్స్ గివింగ్ లంచ్ని హోస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చేసుకునేది టర్కీ బేక్ చేస్తారు, తర్వాత ఈ క్రాన్బెర్రీ తోటి సాస్ చేస్తారు అనమాట. క్రాన్బెర్రీ మార్మలేడ్ అని కూడా అనొచ్చు. ఈ క్రాన్బెర్రీస్ ఏంటని చూస్తే ఇవి వాక్కాయలు అనమాట. మనకి తెలుగులో వాక్కాయ అంటారు కదా, అవి అనమాట. కానీ ఇక్కడ రెడ్గా ఉన్నవి. మనకి వాక్కాయలు అయితే అవి కూడా పండిపోతే ఒక రకంగా కొంచెం ఒకలాంటి కలర్ వస్తుంది అనమాట. ఇది కొంచెం తిని కూడా చూశాను, ఇవి కూడా అలాగే ఉన్నాయి, కొంచెం వగరుగా కొంచెం పుల్లగా వాక్కాయలాగే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టంట్ పాట్ ఉంటుంది కదా, ఆ పాత్ర తీసుకున్నాను. మనమైతే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్ పాత్రలో కూడా ఇలాగా 700 గ్రామ్స్ అనమాట క్రాన్బెర్రీస్ శుభ్రంగా కడిగి పెట్టాము. వాటిని ఇలా వేసేసుకుంటున్నాము. పాప గైడెన్స్లో చేస్తున్నాను అనమాట. ఇది ఒక హాఫ్ ఏ కప్పు, అంటే ఇట్లా మెషరింగ్ కప్లో అనమాట. హాఫ్ ఏ కప్పు ఆరెంజ్ జ్యూస్, ఇది అంటే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇట్లాగా వేసుకున్నాం. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేస్తున్నాను. చూడండి, ఇట్లా మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా ఇట్లాగా పైన అంతా వేసేస్తున్నా. 1 కప్పు మెషరింగ్ కప్పు. తర్వాత 2 టీ స్పూన్స్ అనమాట. ఇది ఆరెంజ్ జస్ట్ అంటారు, అంటే ఆరెంజ్ తోలుని ఇట్లా గ్రేట్ చేసి తీసిందనమాట. అంటే ఆరెంజ్ రిండ్ అని కూడా అనొచ్చు. ఒక 1/3 కప్పు మేపల్ సిరప్ అనమాట. మేపల్ సిరప్ మనకి కూడా దొరుకుతుంది స్టోర్స్లో. ఎవరైనా ట్రై చేయాలంటే ఇలాంటివి కూడా చక్కగా ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ హెల్దీ, సో అందరూ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఓకే, వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. చూడండి, ఇది 1 టీ స్పూన్ అనమాట. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాగా ఒక దాల్చిన చెక్క ఇంతనమాట, ఇట్లా వేసేసేయచ్చు. కొంచెంగా ఉప్పు, అంటే ది స్వీట్ని బ్రేక్ చేయడం కోసం కొంచెంగా ఒక పించ్ అంతే. ఇప్పుడు అన్నింటినీ చక్కగా పైకి కిందకి కలిపేసుకుందాము. చాలా చాలా ఈజీ ఇది. వాక్కాయలు దొరికినప్పుడు మనం కూడా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసాను. ఇది పాప 2 మినిట్స్ సెట్ చేసింది టైము, అంతే. మనకి మామూలుగా ప్రెషర్ కుక్కర్లో అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది అన్నమాట. తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఆఫ్ చేసి చాలాసేపు అయింది, అంటే కూల్ అవ్వాలన్నమాట. అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూల్ అయిన తర్వాత చూడండి లోపల ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని బయటికి తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మంచిగా ఒక మ్యాషర్ తీసుకుని మ్యాష్ చేయాలన్నమాట. చక్కగా స్టిక్కీగా ఉంది, ఎంత ఈజీ చూస్తున్నారా. క్రాన్బెర్రీస్ చాలా మంచిదనమాట, ఎందుకంటే క్రాన్బెర్రీస్ని డాక్టర్స్ దొరికితే ఎక్కువగా వాడమంటూ ఉంటారు. చూడండి, దీంతో ఒక్క 4 సార్లు 5 సార్లు తిప్పాను అంతే, ఎందుకంటే ఇలా కొంచెం టెక్స్చర్ కూడా ఉండాలంటున్నారు. చూడండి, ఇలాగా టెక్స్చర్ కూడా ఉండాలట. ఒక 4-5 సార్లు చేశాను అంతే. ఓకే, ఇది యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి క్రాన్బెర్రీస్ చాలా మంచిది అంటారు. సో మనం కూడా వాక్కాయలు ఉంటారు కదా, వాక్కాయలతో దొరికినప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తా తీసి. చూడండి ఎంత బాగుంది కదా. ఇలాగా మనం వేసిన ఈ దాల్చిన చెక్క ఉంది కదా, దీన్ని మట్టుకు తీసేసి వడ్డించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, టెక్స్చర్తో చూస్తున్నారా, ఎంత బాగుంది కదా. క్రాన్బెర్రీ సాస్ తప్పకుండా చేసుకోండి. క్రాన్బెర్రీస్ మనకి ఏమైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. పిల్లలకు కూడా చాలా హెల్దీ, పెద్దవాళ్ళకి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అది ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఇది మనం చపాతీల్లో వాటిలో కూడా వేసుకుని బ్రెడ్తో అన్నింటితో తినవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే,
Thank you. Thanks for watching.